H1B వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. H1B కోసం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రద్దు చేసింది. బదులుగా వేటేజ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా ఉన్నత ఉద్యోగాలు, అధిక శ్రేణి వేతనదారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే H1B వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. 2026 ఫిబ్రవరి 27 నుంచి ఈ కొత్త H1B వీసా విధానం అమల్లోకి రానుంది. H1B వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. H1B వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్నవారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీ ఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. H1B వీసాల జారీని ఇకపై యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ద్వారా చేపట్టనుంది. ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్ H1B వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైందని యుఎస్ CIS అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ తెలిపారు. దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయని అన్నారు. విదేశీ ఉద్యోగులను కారుచౌకగా తీసుకువచ్చి అమెరికాలో పని చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగిందని, ఇకపై దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఇకపై 4 రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికి అనుగుణంగా H1Bలను జారీ చేయనుంది. 1 ఎంట్రీ లెవెల్ అభ్యర్థులు, 2 అర్హత సాధించిన అభ్యర్థులు, 3 అనుభవం ఉన్న అభ్యర్థులు, 4 అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులుగా దరఖాస్తులను విభజించి ఆ మేరకు H1B వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కి సమీక్ష కోసం పంపించారు. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్ రిజిస్టార్లో ప్రచురించనున్నారు. ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. H1B వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ CIS అంటోంది. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ చెబుతున్నా ఇది H1B వీసాలపై ఆధారపడే విదేశీ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాకు H1B వీసాలపై వెళ్లే వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లనుంది.